హాయ్ అండి, నాటుకోడి ఫుడ్ ఛానల్ స్వాగతం. నేను ఈరోజు ఒక మంచి బిర్యానీ చేయబోతున్నానండి. అదేం బిర్యానీ అంటే గోంగూర చికెన్ బిర్యానీ అండి. చాలా బాగుంటుంది, టేస్టీగా. గోంగూర చికెన్ బిర్యానీ చేయబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఒక కట్ట గోంగూర అండి, చికెను, బాస్మతి, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక చిన్న కప్పు పెరుగండి, పలావ్ దినుసులు, చెక్క, లవంగం, అనాస్ పువ్వు, బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, యాలకులు, జాపత్రి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా, పుదీనా, కొత్తిమీర, ఆయిల్ అండి. గోంగూర చికెన్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు చూశారు కదా, ఐటమ్స్. ఇప్పుడు మనం కూరని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, పెరుగు కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుందామండి. గోంగూర ఒలుచుకొని ఇంక వంట మొదలు పెడతాం. ఎందుకంటే శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెను మనం గిన్నెలో వేసుకొని మనం ఇప్పుడు ఉప్పు, కారం కలుపుకుందాం. ఒక స్పూన్, అర స్పూన్ చాలు ఉప్పు, ఒక స్పూన్ కారం, చిటికెడు పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను, పెరుగు వేసుకొని శుభ్రంగా ఇలా కలుపుకోవాలి. ఈ రకంగా చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే ముక్క స్మూత్గా చక్కగా ఉడుకుద్దండి. అంటే ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకొని ఇదిగోండి గోంగూర చికెన్కి మంచి వెడల్పు లాంటి గిన్నె ఒకటి పెట్టుకోండి. మంచి వెడల్పు గిన్నె, బియ్యం తక్కువైనా సరే గిన్నె వెడల్పు ఉండాలి. అప్పుడు మీకు బిర్యానీ అనేది చక్కగా వస్తుంది. స్టవ్ వెలిగిస్తున్నా. ఇదిగోండి ఒక గ్లాసు బియ్యానికి 3 గరిటెలు ఆయిల్ పోసుకోవాలి. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి, ఎందుకంటే గోంగూర చికెను అన్నీ కలవాలి కాబట్టి. ఆయిల్ వేడెక్కిన తర్వాత బిర్యానీ దినుసులు, చెక్క, లవంగం, అనాస పువ్వు, బిర్యానీ ఆకు, యాలకులు అన్నీ కలిపింది ఇలా వేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా చక్కగా వేయించుకోవాలండి. ఇట్లాగా కొంచెం మూత పెట్టుకోండి. ఉల్లిపాయలు ఎంతవరకు మధ్యన చూద్దామండి. ఇప్పుడు ఒక స్పూను ఉప్పు, ఒక స్పూను కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, చక్కగా ఇట్లా వేగనివ్వాలి.
శుభ్రంగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ యాడ్ చేసుకుందాం. వేసుకొని చక్కగా చికెన్ని అట్లా కలుపుకోవాలి. గరం మసాలా, ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న గోంగూరను కూడా ఇందులో వేసేస్తాం. చక్కగా కలుపుకోవాలి. ఈ ముక్కతో పాటు గోంగూర కూడా ఉడికితే చక్కగా ముక్కకు పట్టి పులుపు బాగుంటుంది. కొంతమంది అండి ఆకులు ఉడకబెట్టి వేస్తారు, అంటే 2-3 రకాలుగా చేసుకోవచ్చు గోంగూరతోటి. నాకేంటంటే నా స్టైల్లో చేస్తున్నాను, ఎందుకంటే ఆకుగా కనబడితే బిర్యానీలోకి బాగుంటుందండి. 5 నిమిషాలు మూత పెట్టుకుందామండి, ఉడకాలి. గోంగూర చికెన్ ఎంతవరకు ఉడికిందో చూద్దామండి. ఉడికిందండి. ఇప్పుడు మనం పుదీనా కొత్తిమీర వేసుకొని చక్కగా మళ్ళీ ఇలా కలుపుకోవాలి. గోంగూర కూడా చక్కగా ఉడికిపోయిందండి, చూసారుగా. ఇప్పుడు మనం ఒక గ్లాసు బియ్యానికి గ్లాసున్నర వాటర్ పోసుకోవాలండి. మనం 2 గ్లాసులు బియ్యం వాడుతున్నాము, ఈ 3 గ్లాసులు నీళ్ళు వేసుకొని చక్కగా కలుపుకొని మనం ముందే ఉప్పు కారాలు చూసుకోవాలండి. కారం సరిపోద్దండి, కొంచెం ఉప్పు పడుతుంది. గోంగూర పులుపు కదండి, కొంచెం ఉప్పు సరిపడా వేసుకోండి. ఎసరు మరిగేంత వరకు 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. మూత తీసి చూసుకుందామండి ఎసరు మరిగిందా లేదా. పర్ఫెక్ట్గా మరిగింది. ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని
ఇందులో వేసుకోవాలి. వేసుకున్నాం కదా, చక్కగా నిదానంగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం దమ్ము పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని గిన్నెలో నీళ్లు పోసుకొని ఇట్లా బరువు పెట్టుకోవాలి. సైడ్లు గాలి వెళ్ళకుండా ఉంటుంది. బరువు పెట్టుకుంటే దమ్ము నీట్గా అవుతుంది. ఒక 10 నిమిషాలు మనం తర్వాత మూత తీసి చూసుకోవాలి. ఒకసారి మనం మూత తీసుకొని హాఫ్ బాయిల్ అయిందా లేదో చూసుకున్న తర్వాత ఒక ట్రిప్ కలుపుకోవాలండి. పైనుంచి కిందకి, కింద నుంచి పై వరకు మూత తీసుకొని ఎక్కువగా కలపమాకండి, ముక్కలు అయిపోతుంది రైస్. ఇలా అంతే కలిపేసుకున్న తర్వాత స్టవ్ని మీడియంలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఫైనల్ దమ్ అండి. మంట తక్కువలో పెట్టుకోవాలి. 10 నిమిషాలు మనం అట్లా వదిలేసి దమ్ అయిపోద్ది చక్కగా. దమ్ ఎంతవరకు రెడీ అయిందో చూద్దామండి. అబ్బా, పర్ఫెక్ట్గా రెడీ అయిందండి దమ్ము. చూసారా? ఇప్పుడు మనం చక్కగా పైనుంచి కిందకి, కింద నుంచి పై వరకు అట్లా కలుపుకోవాలి. మామూలుగా లేదండి, వాసన అదిరిపోతుంది. గుమాయించుకోండి. ఇవ్వండి, గోంగూర చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. చక్కగా కలుపుకోండి. చల్లారిన తర్వాత గోంగూర చికెన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. మనం చక్కగా వడ్డించుకొని తింటమే రేటు. ఇవ్వండి, గోంగూర చికెన్ బిర్యానీ ఎంతో టేస్టీగా తయారైన గోంగూర చికెన్ బిర్యానీ. దాని కాంబినేషన్ వచ్చేసి పెరుగు పచ్చడి అండి. అక్కడ పెరుగు పచ్చడి వేసుకొని తినండి, బాగుంటుంది టేస్ట్. ఉల్లిపాయ నంచుకొని, దీనికి నిమ్మకాయ అవసరం లేదండి, ఎందుకంటే గోంగూర పులుపు ఉంటుంది కాబట్టి నిమ్మకాయ అవసరం లేదు. ఉల్లిపాయ నంచుకొని చక్కగా పెరుగు చట్నీ వేసుకొని తినండి. ఎంతో టేస్టీగా తయారైన గోంగూర చికెన్ బిర్యానీ. ఈ వంటకాన్ని మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా?